ఒక ఊరిలో యోహాను, సీమోను అనే ఇద్దరు అన్నదములు ఉండేవారు. అన్న యోహానుకు దేవుడంటే చాలా భక్తి. రోజూ ప్రార్థన చేసేవాడు. కాని తమ్ముడు సీమోనుకు దేవుడంటే నమ్మకం లేదు. నీ ప్రార్థనలు నీకు అన్నం పెడతాయా అని అన్నను ఎప్పుడూ ఎగతాళి చేసేవాడు. కొన్నాళ్ల తర్వాత ఆ ఊరిలో కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయాయి. ప్రజలు చాలా కష్టపడ్డారు. సీమోను దగ్గర చాలా డబ్బు ఉన్నా ఎవ్వరికీ సహాయం చేయలేదు. యోహాను దగ్గర ఏమీ లేకపోయినా నమ్మకంతో దేవుడిని ప్రార్థించడం మానలేదు. ఒకరోజు యోహాను ఆకాశం వైపు చూసి, ప్రభువా, నాకోసం కాదు, ఈ ఊరి ప్రజలను కాపాడు అని వేడుకున్నాడు. వెంటనే అద్భుతం జరిగింది. ఆకాశంలో మేఘాలు వచ్చి వర్షం కురిసింది. ఊరంతా మళ్ళీ పచ్చగా మారింది. ఊరి జనం యోహానును ఎంతో గౌరవించారు. దేవుని దయతో యోహాను ధనవంతుడయ్యాడు. కాని సీమోను దగ్గర ఉన్న డబ్బంతా పోయింది. అతను ఒంటరివాడయ్యాడు. అప్పుడు సీమోను తన తప్పు తెలుసుకొని అన్న దగ్గరకు వచ్చి ఏడుస్తూ క్షమించమని అడిగాడు. యోహాను ప్రేమతో తమ్ముడిని దగ్గరకు తీసుకున్నాడు. దేవుడు నన్ను క్షమించినట్లే నేను నిన్ను క్షమిస్తున్నాను అని అతనికి ఆశ్రయమిచ్చాడు. అప్పటినుండి సీమోను కూడా దేవుడిని నమ్మడం మొదలుపెట్టాడు. నీతి: నిజమైన ఆస్తి అంటే డబ్బు కాదు, దేవుని దీవెనలు, ప్రేమ మరియు క్షమించే గుణమే.